గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం ప్లాస్మా యొక్క యూజ్ సివిడి మెథడ్లో ఏంటి, అదే ప్లాస్మా ఎన్హాన్స్డ్ కెమికల్ వేపర్ డిపోజిషన్, దీన్ని పిసివిడి అంటాం మనం. సింపుల్గా ఇది సివిడి మెథడ్ లాగానే, సో పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. ప్లాస్మాతో మనం డిపోజిషన్ చేస్తాము. ప్లాస్మా యూజ్ ఏంటి, సో ప్లాస్మాని ఎందుకు తీసుకోవాలి అనేది మనం డిస్కస్ చేస్తామండి. ఓకే, సో మనం వెళ్ళే ముందులో మనం డెఫినేషన్కి వెళ్ళిపోతే ఇక్కడ ఈ డెఫినేషన్ ఏందనేది మనం అబ్జర్వ్ చేస్తే, పిసివిడి ఈజ్ ఏ ప్రాసెస్ టు డిపాజిట్ నానో పార్టికల్స్. ఇక్కడ మీరు థిన్ ఫిలిం కూడా పెట్టుకోవచ్చు. థిన్ ఫిలిం ప్రాసెస్ కూడా సేమ్ అండి. నానో పార్టికల్ ప్రాసెస్ లాగా థిన్ ఫిలిం ప్రాసెస్ కూడా సేమ్. మీకు ఇక్కడ మీరు థిన్ ఫిలిం పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. సో PED is a process deposit the nanoparticles from gas state. మనం CVD మెథడ్లో గ్యాస్ స్టేట్ చదువుతాం కదా. సో గ్యాస్ స్టేట్ అంటే వేపర్ ఫామ్లో ఉంది, టు సాలిడ్ స్టేట్, గ్యాస్ ఫేస్ నుంచి సాలిడ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. సో ఆన్ ఏ సబ్స్ట్రేట్, ఇది మన సబ్స్ట్రేట్. ది డిపోజిషన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ది యూజెస్ ఆఫ్ ప్లాస్మా టు ఎన్హాన్స్ ది కెమికల్ రియాక్షన్ రేట్. ప్లాస్మా ఎందుకు వాడుతున్నారంట? టు ఎన్హాన్స్ ది, ఇంక్రీజ్ చేయడానికంటే ఆ డిపోజిషన్ రేట్ని, అంటే దాని థిన్ ఫిలిం మనకి మంచిగా రావడానికి ఈ ప్లాస్మాని వాడుతున్నారట. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు కన్స్ట్రక్షన్లోకి వచ్చేద్దామండి. కన్స్ట్రక్షన్లో ఏమున్నాయి? ఓకే, మనం అబ్జర్వ్ చేస్తే మనం రెగ్యులర్గా వాడినటువంటి బోట్ పెట్టుకున్నాం మనం. ఓకేనా? ఈ బోట్ లోపల ఏదైతే మెటీరియల్ యొక్క మనం నానో పార్టికల్స్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ నానో పార్టికల్స్ యొక్క స్టార్టింగ్ మెటీరియల్ మనం ఇక్కడ పెట్టేసామండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రేడియో ఫ్రీక్వెన్సీని వాడదాం. ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీని వాడి హీట్ చేసి ప్లాస్మాని క్రియేట్ చేసి, దీనివల్ల గ్యాస్ పంపించి ప్లాస్మాని క్రియేట్ చేసి నానో పార్టికల్స్ని తయారు చేస్తాం. ఓకే, సో కన్స్ట్రక్షన్ పార్ట్స్ ఏంటి మనకి? ఫస్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఏంటది, రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్ ఒకటి. నెక్స్ట్ వన్ ఈజ్ బోటు, ఇక్కడ ఉన్నటువంటి బోటు. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, మనకు మెయిన్ కావాల్సింది RF కావాలి, రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్. ఓకే, RF కాయిల్స్, ఎందుకంటే రేడియో ఫ్రీక్వెన్సీ పనిచేయడానికి. నెక్స్ట్ వన్ ఈజ్ బోట్. ఓకే, బోట్ మీకు తెలుసు, మనం క్వాడ్స్ కానీ ఇంకా వేరేదేమైనా తీసుకున్నాం. ఓకే, మెటీరియల్. ఓకే, స్టార్టింగ్ మెటీరియల్. మనం ఏ అయితే మెటీరియల్కి మనం నానో పార్టికల్స్ తయారు చేయాలో ఆ మెటీరియల్ని స్టార్టింగ్ మెటీరియల్ అని అంటాం మనం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి సబ్స్ట్రేట్. ఎక్కడైతే మనం నానో పార్టికల్ని అడ్హెసివ్ చేయాలో, అతికియాలో, సో ఎక్కడి నుంచే తీసుకోవాలో మనం దాన్ని సబ్స్ట్రేట్ అంటాం. అవునా కదా? ఇంకొకటి ఇక్కడ రియాక్టివ్ గ్యాస్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనకి. ఓకేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు సో ఈ ప్రాసెస్లో మనం మెటీరియల్ని ఎవాపరేట్ చేసి గ్యాస్ని ఇన్వాల్వ్ చేసి ప్లాస్మా క్రియేట్ చేసి, సో మనం ఇక్కడ సబ్స్ట్రేట్ మీద ఈ నానో పార్టికల్స్ తయారు చేస్తాం. ఇక్కడ థిన్ ఫిలిం కావాలనుకోండి, మనం సబ్స్ట్రేట్ మార్చి థిన్ ఫిలిం మనం క్రియేట్ చేయొచ్చు. అంటే పెద్దగా సబ్స్ట్రేట్ పెడితే థిన్ ఫిలిం లాగా ఎక్కువ అవుతుంది. అంటే నేను చెప్పాను PVD మెథడ్లో కానీ CVD మెథడ్లో కానీ, అంటే నానో రేంజ్ని మనం క్రాస్ అవుతే థిన్ ఫిలింగా తయారవుతుంది. అంతే కదా? అంతే. చలో ఇప్పుడు మనం ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దామండి. అచ్చా, రేడియో ఫ్రీక్వెన్సీ మనం ఎంత రేంజ్ వరకు వాడాలి ఇక్కడ అంటే, మనం జనరల్గా 13.56 మెగాహెర్ట్జ్ ఎంతవరకు అండి రేడియో ఫ్రీక్వెన్సీ? సో 13.56 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వాడతాం. ఓకే, సో దీంట్లో అసలు రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, మనం ఎందుకు వాడాలి ఇక్కడ అంటే, రేడియో ఫ్రీక్వెన్సీ ఈజ్ రేంజెస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో రేంజ్ ఉంది. దానికి ఎంత ఉందంటే, సో మనకి జనరల్గా చేస్తే 3 kHz నుంచి 300 MHz వరకు ఉన్నటువంటి ఈ రేంజ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నటువంటి రేంజ్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ మరి ఎందుకు వాడతారని అంటే, ఈ ప్లాస్మా జనరేట్ చేయడానికి, ప్రాపర్ డిపోజిషన్ అవ్వడానికి, అంటే ఈ పార్టికల్స్ దీని మీద ప్రాపర్గా డిపోజిషన్ అవ్వడానికి, అంటే టు ఎన్హాన్స్ ది డిపోజిషన్ ప్రాసెస్. ఏమంటామండి? టు ఎన్హాన్స్ ది డిపోజిషన్ ప్రాసెస్ కోసము ఈ రేడియో ఫ్రీక్వెన్సీని మనం వాడతాం అన్నట్టు. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటిది, ఇది మనం ఈ మెటీరియల్ని హీట్ చేయడానికి మనం రేడియో ఫ్రీక్వెన్సీని వాడతామండి. ఇంకొకటి
ఏంటది ప్లాస్మా జనరేటర్, అంటే ఇది క్రియేట్ చేసిందంటే ప్లాస్మా జనరేట్ చేస్తాం కదా విత్ హెల్ప్ ఆఫ్ గ్యాస్. ఓకే, ఏదైనా గ్యాస్ హెల్ప్తో మనం ప్లాస్మాని క్రియేట్ చేస్తామండి. సో దీనికోసం మనం రేడియో ఫ్రీక్వెన్సీని వాడుతూ ఉంటాం. రైట్, క్లియర్, అర్థమైందా మనకి? సో దాని తర్వాత ఈ ప్లాస్మా క్రియేట్ అవ్వాలి కదా. ఈ మోల్టన్ ఫామ్లో ఉన్నటువంటి ఈ మన మెటీరియల్ మనం పంపించినటువంటి గ్యాస్ రియాక్ట్ అయ్యి ప్లాస్మా క్రియేట్ అవుతుంది. ఓకే, మరి ఈ ప్లాస్మా అంటే ఏంటండి? మరి ఈ ప్లాస్మా అంటే ఏంటి? మనకి ఇది తెలుసు, మన గ్యాస్ ఫామ్లో ఉంటుంది ఇప్పుడు మన ప్లాస్మా. ఓకే, ఈ ప్లాస్మాలో ఏమేమి మిక్స్ ఉంటాయి మనకి అంటే అయాన్స్ ఉంటాయి, ఓకే, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రాడికల్స్ ఉంటాయి, ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, మనకి అన్నీ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. ఈ రియాక్టివ్ ఎలిమెంట్స్ మనం ఇచ్చినటువంటి గ్యాస్తో కరెక్ట్గా రియాక్షన్ జరిగి మనకి నానో పార్టికల్స్ని మనకి ఎగ్జాక్ట్గా ఫామ్ చేస్తుంది. ఈ ప్లాస్మా అంత పవర్ఫుల్ మనకి. ఓకేనా? సో ఈ ప్లాస్మా ఇంకా యూజ్ ఏంటి, ఇంకా చెప్పాలంటే, గట్టిగా చెప్పాలంటే ఈ ప్లాస్మా యూజ్ ఏంటంటే ద డెన్సిటీ ఆఫ్ దిస్ నానో పార్టికల్స్ ఫిల్మ్ యూనిఫార్మిటీ చేయడానికి ఈ ప్లాస్మా అనేది అత్యంత సమర్థవంతమైనది. అంటే చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ మనకి ఈ ప్లాస్మా వల్ల కనబడుతుంది. ఓకే, ఎందుకంటే మనం జనరల్గా పీవీడి మెథడ్లో అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ యూనిఫార్మిటీ మిస్ అవుతుంది, అవునా? సో ఆ యూనిఫార్మిటీ మిస్ అవ్వకుండా సివిడి మెథడ్లో కూడా కన్నా బెటర్ యూనిఫార్మిటీ ఇక్కడ వచ్చేస్తుంది మనకి. సివిడి మెథడ్లో కన్నా, జనరల్ సివిడి మెథడ్ కన్నా బెటర్ యూనిఫార్మిటీ ఈ లేయర్లలో వస్తుంది. అంటే నేను చూపించినటువంటి ఈ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టు ఆటమ్ టు ఆటమ్ మన స్టిక్ అయిపోయి అడ్హెషన్ ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది. మనం సబ్స్ట్రేట్ టెంపరేచర్ లోయర్ ఉన్నా కూడా మనకి ప్లాస్మా వల్ల అడ్హెషన్ ప్రాపర్టీ పెరుగుతుంది, అంటే అతుక్కుపోయే ప్రాపర్టీ మంచిగా పెరుగుతుంది ఈ ప్లాస్మా వల్ల. ప్లాస్మా అంతే మంచిగా మెటీరియల్ని ఎవాపరేట్ చేసి సో ఇక్కడ స్టిక్ అవ్వడానికి పనిచేస్తుంది. ప్లాస్మా ఈ అడ్హెషన్ ప్రాపర్టీ అంటే ఈ థిన్ ఫిలింని కంట్రోల్ చేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే దీని డెన్సిటీని కంట్రోల్ చేస్తుంది. దీని యూనిఫార్మిటీ, దీని యొక్క ఫ్రీక్వెన్సీ, ఓకే, దీనికి ఇచ్చినటువంటి పవరు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఈ యూనిఫార్మిటీ మీద అంటే యూనిఫార్మిటీ క్రియేట్ చేయడానికి పనిచేస్తుంది మనకి. ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ ప్లాస్మాకు ఉన్నటువంటి మనకి ఎంత పవర్ ఇస్తామో, ఎట్లా ఆపరేట్ అవుతుంది, ఎట్లా క్రియేట్ అవుతుంది, అది కూడా మనం దీన్ని కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది మనకి, అవునా? ఓకే, ఇది మనకి ప్లాస్మా యొక్క యూజెస్ అన్నట్టు. మనం అబ్జర్వ్ చేసినట్టయితే మరి గ్యాసెస్ ఎటువంటి గ్యాసెస్ వాడాలి, ఈ గ్యాసెస్ ప్లాస్మా క్రియేట్ అవ్వాలంటే గ్యాస్ కంపల్సరీ కావాలండి మనకి. మరి గ్యాసెస్ వాడాలి మనం అంటే డిపెండ్ అపాన్ ది మెటీరియల్ని బట్టి మనం, అంటే ఏం మెటీరియల్ వాడుతున్నాం, మెటాలిక్ మెటీరియల్ వాడుతున్నామా, సెమీకండక్టర్ మెటీరియల్, సిలికాన్ మెటీరియల్స్ వాడుతున్నామా, అంటే దేని యొక్క నానో పార్టికల్స్ మీరు తయారు చేయాలనుకుంటున్నారు, దేని యొక్క థిన్ ఫిల్మ్ మీరు తయారు చేయాలనుకుంటున్నారు, దాన్ని బట్టి మీరు గ్యాస్ని వాడాలండి. ఆ గ్యాస్ మేబీ హీలియం కావచ్చు, ఓకే, హీలియం ఏమవుతుంది, మెటీరియల్స్తో రియాక్ట్ అయ్యి ప్లాస్మాని క్రియేట్ చేస్తుంది. ఓకే, హీలియం ఇటు నుంచి ఇచ్చాను, ఇటు నుంచి వెళ్ళిపోయింది బయటికి. సివిడి మెథడ్లో అన్వాంటెడ్ మెటీరియల్ వెళ్ళిపోతుంది కదా. మరి ఇక్కడ ఏం చేయాలి? మరి మీకు తెలిసిన విషయమే, మీకు ప్రెజర్ని క్రియేట్ చేయాలి, లో ప్రెజర్ని క్రియేట్ చేయాలి మనం. ఓకే, సో ఇక్కడి నుంచి వస్తుంది. మనం ఆర్గాన్ గ్యాస్ ఇచ్చాం. ఆర్గాన్ గ్యాస్ జనరల్లీ రియాక్ట్ అవుతుంది మెటీరియల్తో, చాలా మంచిగా రియాక్ట్ అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి కంటామినేట్స్ మరి రానియకుండా చేస్తుంది. అంటే ఈ ఛాంబర్ లోపల చాలా కంటామినేట్స్ ఉంటాయి మనకి. ఆ కంటామినేట్స్ని తీసుకోకుండా ప్యూర్ ఫామ్ ఆఫ్ థిన్ ఫిలింని, ప్యూర్ ఫామ్ ఆఫ్ నానో పార్టికల్స్ని తయారు చేయడానికి ఇది చాలా అద్భుతంగా యూజ్ చేస్తుంది. అదేవిధంగా నైట్రోజన్ కూడా మనం వాడుతూ ఉంటాం. ఓకే, ఇది నైట్రోజన్ కూడా ఇక్కడ గ్యాస్ని బాగా వాడుతూ ఉంటాం మనం. నైట్రోజన్ కూడా ఎక్కువగా అప్లికేషన్, సెమీకండక్టర్ అప్లికేషన్లలో బాగా వాడుతూ ఉంటాం మనం. ఓకే, సో హైడ్రోజన్ H2 కూడా వాడతారు. అదేవిధంగా మీథేన్ కూడా వాడతారండి. మీథేన్ కూడా ఒక గ్యాస్ మనకి ఎక్కువగా సెమీకండక్టర్ మెటీరియల్ ప్రిపరేషన్లలో మీథేన్ కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇక్కడ కొన్ని రియాక్టివ్ గ్యాసెస్ ఉన్నాయి మనకి ప్లాస్మా క్రియేట్ చేయడానికి, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఎక్కువ వాడుతూ ఉంటాం. ఓకే, సో ఈ ప్లాస్మా వల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. దీంట్లో ప్లాస్మా వల్ల
డిసడ్వాంటేజ్ కూడా ఉంది మనకి. ఏంటి ఇది డిసడ్వాంటేజ్ అంటే, ఈ ప్లాస్మా మనం వాడుతున్నటువంటి ఆ ఫ్రీక్వెన్సీ 13.56 ఫ్రీక్వెన్సీ మరి వాడితే ఏమవుతుందండి అంటే, మనం ఈ యాక్చువల్గా ఈ ప్లాస్మాని ఇంకొక విధంగా కూడా వాడుకోవచ్చు మనం. ఏంటంటే ఈ సబ్స్ట్రేట్ మీద ఉన్నటువంటి క్లీన్ చేయడానికి ఏమంటా అంటే, సబ్స్ట్రేట్ మీద వేరే పార్టికల్స్, నాన్ లోకల్ పార్టికల్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి వాడుతుంటాం. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే వచ్చినటువంటి శాంపిల్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ప్లాస్మా వల్ల డిసడ్వాంటేజ్, మనకి మేజర్ డిసడ్వాంటేజ్ అది. ఓకే, ప్లాస్మా మనకి ప్యూర్ ఫామ్లో మెటీరియల్ ఇవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి, ఎందుకంటే దీని కంటామినేట్స్ ఉంటాయి కదా, ఆ కంటామినేట్స్తో కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది ప్లాస్మా. సో హై రియాక్షన్ ఉన్నటువంటిది ప్లాస్మా, అంటే ఏదైతే గ్యాస్ వస్తుందో గ్యాస్తో హై రియాక్టివ్ జరుగుతున్నటువంటిది ఈ ప్లాస్మా. కాబట్టి సో అది కూడా మనకి డిసడ్వాంటేజ్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనకి. ఓకేనా, ఇప్పుడు అర్థమైపోయిందా ఏమైంది ఇప్పుడు ప్లాస్మా అనేది? ఇప్పుడు నథింగ్ ఈజ్ దేర్. ఓకే, సో స్టార్టింగ్ మెటీరియల్ వీ హ్యావ్ టేకెన్, దెన్ వీఆర్ గోయింగ్ టు హీట్ బై ది రేడియో ఫ్రీక్వెన్సీ విచ్ కన్వర్ట్స్ ది solid material into vaporization form. Okay, a vaporization form mixed with this some gas, okay, some reactive gas, then forms like a plasma and deposited on the substrate in the form of thin film or nanoparticles. ఇది మనకి వర్కింగ్ అర్థమైందా? వెరీ సింపుల్ ప్రాసెస్ మనకి ఇది. ప్లాస్మా ఎన్హాన్స్డ్ కెమికల్ వేపర్, ఎన్హాన్స్డ్ అన్నమా అంటే ప్లాస్మా వల్ల డిపోజిషన్ రేట్ పెరుగుతుంది, మనకి న్యూక్లియేషన్ రేట్ పెరుగుతుంది. అంటే మనకి కొంచెము ఏదంటది డెన్సిటీ, మంచి డెన్సిటీ ఉన్నటువంటి పార్టికల్స్ లేదా థిన్ ఫిలిము లేదా మంచి అంటే కంపేర్ టు సివిడి మెథడ్లో కన్నా కొంచెం ప్యూర్ మెటీరియల్స్ ఎక్కువగా రావడానికి ఉన్నాయి. అంటే ప్రాపర్గా సర్ఫేస్ ఉన్నటువంటి మెటీరియల్ ఇక్కడ వస్తాయి మనకి, అంటే మంచి నానో పార్టికల్స్ దొరికే ఛాన్సెస్ మనకి ప్లాస్మా ఎన్హాన్స్డ్ కెమికల్ వేపర్ డిపోజిషన్ దీని తర్వాత వచ్చిందండి. ప్యూర్ సివిడి తర్వాత ప్లాస్మా ఎన్హాన్స్డ్ సివిడి మెథడ్లో వచ్చిందండి. ఇది మనకి ప్లాస్మా ఎన్హాన్స్డ్ సివిడి మెథడ్ అండి. ఓకేనా పిల్లలు, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో ఇదే విధంగా ఇంకేమన్నా మెథడ్స్ ఉన్నా కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇలాగా నెక్స్ట్ క్లాస్లో మనం పిల్లలు అడుగుతున్నటువంటి జనరల్గా మనం వాడుతుంటే, ఇది జనరల్గా మన క్లాస్ రూమ్లో కన్నా ఎక్కువగా రీసెర్చ్లలో ఎక్కువ వాడుతూ ఉంటాం ప్లాస్మా ఎన్హాన్స్డ్ కెమికల్ వేపర్ డిపోజిషన్. ఓకే, సో మనకి స్పట్టరింగ్ మెథడ్ ఉన్నాయి కొన్ని, అది కూడా కొంచెం అబ్జర్వ్ చేద్దామండి, ఎందుకంటే అది కూడా కొంచెం ఇంపార్టెంట్ మనకి స్పట్టరింగ్ మెథడ్ కూడా. ఓకేనా పిల్లలు, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం నెక్స్ట్ టాపిక్తో. థ్యాంక్ యూ పిల్లలు.